హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ G3 వ్లాగ్స్. ఈరోజైతే మీకు శివుడు క్షేత్రాన్ని చూపించబోతున్నాను. ఇదైతే కూడలూరు గోకంఠేశ్వర క్షేత్రంగా పిలువబడుతుంది. చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే మొత్తం విద్యుత్ కాంతులతో చాలా బాగుంది. అయితే నేను వెళ్ళినప్పుడు ఫుల్ ఆఫ్ లైట్స్తో ఉన్నది. అయితే ఈ టెంపుల్ చూడడానికి మొత్తం బంగారు వర్ణంలో ఉంది. అయితే ఇది గోల్డెన్ టెంపుల్ అయితే కాదు, గోల్డెన్ పూసారనుకుంటాను. సో టెంపుల్ మాత్రం చాలా చాలా కామ్గా, ప్రశాంతంగా, మనసుకు ఆహ్లాదంగా ఉంది. చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. మాకైతే దర్శనం చాలా త్వరగానే అయిపోయింది. 10-15 మినిట్స్ పట్టింది అంతే. చూస్తున్నారు కదా, నేను పౌర్ణమికి ముందు దగ్గరలో వెళ్ళాను. సో ఈ టెంపుల్ ఎంట్రన్స్ నుంచి మీరు చూసినట్టయితే మనకి 2 ఏనుగులతో ఈ టెంపుల్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. స్టార్టింగే మనకి నందీశ్వరుడు దర్శనమిస్తారు. అయితే రైట్ హ్యాండ్ సైడ్ ఎంట్రన్స్ స్టార్టింగ్ అవ్వగానే రైట్ హ్యాండ్ సైడ్ మనకి హనుమాన్జీ దర్శనమిస్తారు. హనుమాన్జీ పక్కనే మనకి సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. మళ్ళీ మనకి లెఫ్ట్ సైడ్లో అయితే గ్లాస్ డోర్ నుంచి శివపార్వతులు విఘ్నేశ్వరుని పట్టుకొని కూర్చొని ఉన్నదైతే ఉంటుంది. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా, గీతాపదేశం చేస్తున్న కృష్ణుడు అయితే మనకు కనిపిస్తారు. అర్జునుడికి గీతాపదేశం చేస్తున్నట్టుగా. అండ్ చాలా పెద్ద కలశం కూడా ఉంది. కొంచెం ఇదంతా బయట నుంచి నేను తీశాను. ఇక్కడైతే మనకి చాలా వాటర్ ఉండి శివుడు చాలా రూపాలతో కనిపిస్తారు. ఐ థింక్ నాకు ఇది కరెక్ట్గా తెలీదు, కానీ భగీరథ గంగాదేవిని కిందకి రప్పిస్తున్నప్పుడు అనుకుంటాను దీన్ని నిర్మించారు ఈ విధంగా. సో గోండి చందమామను కూడా క్యాప్చర్ చేశాను చూడండి, పౌర్ణమికి నియర్ కదా. సో అయితే మనం కొంచెం లోపలికి వెళ్ళినట్టు అయితే కృష్ణుడు విగ్రహం, కృష్ణుడు టెంపుల్ కూడా ఉంది లోపల. కానీ మనకి టెంపుల్ లోపలికి ఫోన్ అలా లేదు. సో నేను కృష్ణుడిని అయితే క్యాప్చర్ చేయలేదు. లోపల శివుడు ఎలా ఉంటారో అది కూడా బయోపిక్ నేను మీకు రిఫరెన్స్కి యాడ్ చేశాను, అది కూడా నేను తీయలేదు. సో మీరు ఎవరైనా ఈ టెంపుల్ని దర్శించుకోవాలనుకుంటే హ్యాపీగా వెళ్ళి దర్శించుకొని మీకు ఎలా అనిపించింది అండ్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.